జైలు నుంచి విడుదలైన తర్వాత కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గా కనపడడం లేదు. బహుశా జైలు నుండి విడుదలైన కవిత గారు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారేమో. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ కవిత గారు పాల్గొనడం లేదు. పైగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుండి ఏ స్టేట్మెంట్ కూడా ఆమె ఇవ్వడం లేదు. కేసీఆర్‌తో పాటుగా కవిత గారు కూడా ప్రెజెంట్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ సందర్భంలో కవిత గారు చేసిన ఒక పని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రం మంచి బూస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత గారు కూడా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంజారాహిల్స్ లోని కవిత గారి నివాసానికి కులగణన సర్వే అధికారులైతే వెళ్లడం జరిగింది. దాంతో అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత గారు సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో దానికి సంబంధించిన ఫోటోలు అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేటీఆర్ అలాగే హరీష్ రావుని ట్యాగ్ చేస్తూ, చూసారా మీ పార్టీ లీడర్, మీ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి, ఆమెని అనుసరించండి అని చెప్పేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒక రకంగా ఈ ఫోటోలు బయటికి రావడం, వైరల్ అవడం వాళ్ళకు నచ్చకపోయినా కానీ కవిత గారిని ఏమనలేక, అలాగే కాంగ్రెస్ పార్టీపై కౌంటర్ అటాక్ చేయలేక ఒక బాధ్యత గల పౌరురాలిగా, ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంది. దీంట్లో తప్పేముంది అంటూ కవిత గారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే చేస్తున్నారు. సో ఏది ఏమైనా కానీ కల్వకుంట్ల కవిత గారు చేసిన ఈ పనినైతే మనం అందరం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒక బాధ్యత గల తెలంగాణ మహిళగా, తెలంగాణ బిడ్డగా ఆమె పాల్గొనడం అనేది ఒక 10 మందికి ఆదర్శం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో గతంలో కూడా జరిగాయి. సో ఇప్పుడు ఎందుకులే మనం పాల్గొని ఏం చేసేది ఉంది అన్నట్టు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి సెలబ్రిటీలు అనొచ్చు, వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఇలా పాల్గొనడం వల్ల సో ప్రజలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక రకంగా ఇది ఒక మంచి పని అని చెప్పవచ్చు. సో రాజకీయమే. సో ప్రజా అభివృద్ధి. సో ఇలాంటి సందర్భాల్లో రాజకీయం అనేది చేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటేనే బాగుంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమన్నా కానీ కల్వకుంట్ల కవిత గారు చేసిన పనిని మాత్రం